హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా. భారతదేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చిన ఎందరో లీడర్స్ పోరాటం త్యాగాలే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆగస్టు 15, 1947లో డిక్లేర్ అయిన ఇండిపెండెన్స్ డేనే ఈ భారతదేశానికి పుట్టుకకు కారణమైంది. అలా వీటి కోసం పోరాడిన లీడర్స్లో గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఇంకా దాదాబాయి నౌరోజీ, అనేకమైన లీడర్స్, బాల్ గంగాధర్ తిలక్, ఇలా ఎంతోమంది, భీమ్రావ్ అంబేద్కర్, వీళ్ళందరి త్యాగఫలమే ఈరోజు మనకు ఈ స్వేచ్ఛ జీవనం గడుపుతున్నాం. అలా నేషనల్ కాన్షియస్నెస్లో చూసుకుంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటివ్ యూనిఫికేషన్, ఎకనామిక్ ఎక్స్‌ప్లోయిటేషన్, సోషల్ రిఫార్మెంట్ మూవ్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, న్యూస్ పేపర్స్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో డిసెంబర్న ఎస్టాబ్లిష్ జరిగింది. దీనికి ఫౌండర్ ఏవో హ్యూమ్. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి అనీ బెసెంట్. ఈమెకు ఇంకో పేరే ఐరిష్ లేడీ. యాక్ట్స్ 1909 యాక్ట్, మింటో మోరిలీ 1990 యాక్ట్, మోంటిక్యూ చెల్మ్స్ఫోర్డ్ యాక్ట్, 1935 యాక్ట్, ఇండియన్ గౌట్ యాక్ట్. మహాత్మా గాంధీ చేసిన మూమెంట్స్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920, సాల్ట్ సత్యాగ్రహ, దీని ఇంకో విధంగా దాండీ మార్చ్ ఏప్రిల్ 1930, క్విట్ ఇండియా మూమెంట్ 1942. స్వాతంత్ర పోరాటానికి చాలా వరకు పోరాడిన వ్యక్తులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు. నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారు చేశాడు. ఇతనే దీనికి ప్రారంభానికి రూపకర్త. మోడరేట్ పీరియడ్ వచ్చేసి 1885 to 1905. ఎక్స్ట్రీమిస్టిక్ పీరియడ్ వచ్చేసి 1905 to 1990. గాంధీయన్ పీరియడ్ వచ్చేసి 1919-1947. మద్రాస్ మహాజన సభ 1884, ఎంవి రాఘవాచారి, జి సుబ్రహ్మణ్య అయ్యర్. పున్నా సార్వజనిక్ సభ 1870, జె గోవింద రానదే. ఫస్ట్ ఇండియన్ పొలిటిక్ అసోసియేషన్ 1866, దాదాబాయి నౌరోజీ. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885, ఫ్రెండ్స్ షా మెహతా. తెలంగాణ ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి ఏవో హ్యూమ్. వందే మాతరం మూమెంట్ 1905, హోమ్ రూల్ మూమెంట్ 1915-1916, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920, సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ 1930, క్విట్ ఇండియా మూమెంట్ 1942, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, మింటో మోరియల్ రిఫార్మెంట్ యాక్ట్ 1909, డివిజన్ ఆఫ్ బెంగాల్ బై లార్డ్ కైజర్ ఆన్ 20th July 1905, బ్రిటిష్ ఆఫ్ ముస్లిం లీగ్ 1906, ఆగస్ట్ ఆఫర్ 1940, లిన్ లిటిగో. స్వరాజ్ పార్టీ ఫార్మేషన్ 1922, సైమన్ కమిషన్ అపాయింటెడ్ బై బ్రిటిష్ పార్లమెంట్ 1927, సైమన్ కమిషన్ విజిట్ టు ఇండియా 1928, గాంధీ ఐరివెన్ ప్యాక్ట్ 1931, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, 1931, 1932, సిమ్లా కాన్ఫరెన్స్, లార్డ్ వావెల్ 1945, క్రిప్స్ ప్రపోజల్స్ 1942, ఇండియా బికమ్ ఏ రిపబ్లిక్ 1950, కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్. ఇండియన్ బికమ్ ఏ రిపబ్లిక్ 1950, కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్. 1949, కాన్స్టిట్యూషన్ వాస్ అడాప్టెడ్. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ ఇన్ ది ఫోర్స్. లీడర్ ఆఫ్ ఐఎన్ఏ సుభాష్ చంద్రబోస్. 23rd March 1931, ఎగ్జిక్యూషన్ ఆఫ్ భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. కేసరి అండ్ మరాఠా, బాల గంగాధర్ తిలక్. ఇండియన్ నేషనల్ అసోసియేషన్, దాదాబాయి నౌరోజీ. హిందూ అండ్ స్వదేశీ మిత్రన్, జి సుబ్రహ్మణ్యం హెలియర్. సంజీవని అండ్ బెంగాలీ, సురేంద్రనాథ్ బెనర్జీ. అమృత్ బజార్ పత్రిక, శ్రీ కుమార్ ఘోష్. డ్రైన్ థియరీని ప్రపోజ్ చేసింది దాదాబాయి నౌరోజీ. ఎందుకు దీన్ని ప్రపోజ్ చేశాడంటే ప్రజలు అనే వాళ్ళని
వాళ్ళ యొక్క భారతీయ సంపదను మొత్తం చెత్తపాలు చేస్తున్నారని, అది చేస్తుంది బ్రిటిషర్స్ అని ఆ పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేయడానికే దాదాబాయి నవరోజీ డ్రైన్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ద వే ఇండియన్ రిసోర్సెస్, ఇండియా సదుపయోగాలు అంటే సంపదనను వేర్ బీన్ ప్లండర్డ్ బై బ్రిటిషర్స్, ఇండియా సంపద అంతా బ్రిటిషర్స్ దోసుకుంటున్నారని దాదాబాయి నవరోజీ డ్రైన్ థియరీ అనే ప్రక్రియ ద్వారా చెప్పడం జరిగింది. ఈ థియరీ అనేది గట్టిగా ఒక సాలిడ్ బేస్గా పునాదిగా ఎదిగింది. అలా నేషనల్ కాన్షియస్ అనేది పెరగడం జరిగింది. ఇంకోటి వచ్చేసి సేఫ్టీ వాల్ థియరీ. సేఫ్టీ వాల్ థియరీ వచ్చేసి ఏవోయూమ్ వాంటెడ్ టు ప్రివెంట్ ద యూనియన్ ఆఫ్ డిస్కనెక్టెడ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ విత్ ద mass of Indians. He wanted to prevent the union to protect the interest of Britishers. So he found a Indian National Congress in 1885 to provide a safety valve to the disconnected Indian leaders. The Indian leaders also cooperated with him to promote their political efforts. Next, క్విక్ ఇండియా మూమెంట్. ఇది ఆగస్టు 1942 గాంధీజీ మొదలుపెట్టాడు. ఈ క్విక్ ఇండియా మూమెంట్లో దేశం మొత్తం బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా మారడానికి ఈ క్విక్ ఇండియా మూమెంట్ అయ్యే కారణం. మూమెంట్ వాస్ లీడ్ బై స్టూడెంట్స్. దీంట్లో ఈ క్విక్ ఇండియా మూమెంట్ని మొత్తం నడిపించింది స్టూడెంట్స్, వర్కర్స్, పిజెంట్స్. దేర్ వేర్ స్ట్రైక్ ఇన్ ఫ్యాక్టరీస్. కార్మికులు కూడా దీనికి సమ్మె చేయడం జరిగింది. కాలేజెస్, స్కూల్స్ ఎక్కడ అన్నిట్లో స్ట్రైక్ అనేది నిర్వహించడం జరిగింది. అక్కడక్కడ టెలిఫోన్ వైర్లని కట్ చేయడం జరిగింది. అంతేకాదు ట్రైన్ పట్టాలను కూడా తీసే విధంగా చేయడం జరిగింది. ఫిజెంట్స్ వేర్ ఆస్క్డ్ టు విత్హోల్డ్ ద ట్యాక్స్ పేమెంట్స్. ప్రజలని పన్నుతోటి ఇబ్బందులు పెట్టి వాళ్ళ శ్రమని దోచుకునే విధానాన్ని ఈ క్విక్ ఇండియా మూమెంట్లో చూడవచ్చు. అలా క్విక్ ఇండియా మూమెంట్లో గాంధీజీ తీసుకొచ్చిందే స్లోగన్ వచ్చేసి డూ ఆర్ డై, చెయ్యి లేక చావు. డూ ఆర్ డై అనే స్లోగన్ తోటి చాలామంది దాన్ని ఒక ధైర్యస్ఫూర్తిగా తీసుకుంటారు. ఇండియా ఆర్ డైడ్ ఇన్ ద అటెంప్ట్స్. ద వెరీ రిప్రెసివ్ మెథడ్ ఆఫ్ ద బ్రిటిష్ సప్రెస్డ్ ద క్విక్ ఇండియా మూమెంట్ విత్ ఇన్ 6 weeks. నెక్స్ట్ టాపిక్ ఈస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ద బ్రిటిష్ గవర్నమెంట్ summoned the first round table conference in London in 1932 discuss of Simon Commission report. బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లండన్లో 1930లో డిస్కస్ చేయడానికి సైమన్ కమిషన్ రిపోర్ట్ని వేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ బైకాట్ ద కాన్ఫరెన్స్. కాంగ్రెస్లో వ్యక్తులు దీన్ని బైకాట్ చేశారు ఈ కాన్ఫరెన్స్ని. అప్పుడు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాస్ సైన్డ్ ఇన్ 1931 అండ్ బ్రిటిష్ అండ్ కాంగ్రెస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ సెటిల్మెంట్. అలా కాంగ్రెస్ను బ్రిటిష్ వాళ్ళు ఒక సెటిల్మెంట్కి రావడం జరిగింది 1931లో. గాంధీజీ వెంట్ టు లండన్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు వెళ్ళలేదు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 1931లో గాంధీజీ వెళ్ళాడు. డిలిబరేషన్ యాజ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్డ్ డ్యూ టు ద communal award declared by MacDonald. Government of India Act was passed after the third round table conference held in London during November 1932. Next is civil disobedience movement. దీని ఇంకో విధంగా సాల్ట్ సత్యాగ్రహ, దాండి మార్చ్ అంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ట్యాక్స్ ఆన్ సాల్ట్. ఉప్పు మీద పన్ను వేయడం వల్ల బ్రిటిష్ చేస్తున్న అక్రమాన్ని అరికట్టాలనుకుంది భారతీయ ప్రభుత్వం. అలా ప్రజలందరూ దానికి వ్యతిరేకంగా పాలికారు. అలా గాంధీజీ స్టార్ట్ చేశాడు సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ని 12th March 1930. గాంధీజీ అలాంగ్ విత్ అతనితోటి 78 మంది ఫాలోవర్స్ 200 మైల్స్ వరకు సబర్మతి ఆశ్రమం నుంచి దాండి మార్చ్ వరకు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా అది గుజరాత్ సీకాస్ట్ విలేజ్లో మొదలైంది. Gandhiji and his followers made a halt in violation of salt laws. Salt Satyagraha was conducted at several places in India. About 19,000 Satyagrahis, included Gandhi, were imprisoned. అలా
ఈ సాల్ట్ సత్యాగ్రహ ట్యాక్స్ మీద వ్యతిరేకంగా బ్రిటిషర్స్ చేసినందుకు గాంధీజీతో పాటు 90,000 సత్యాగ్రహి చేస్తున్న వ్యక్తుల్ని జైల్లో వేయడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ కాన్షియస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవ్మెంట్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎందుకు నేషనల్ కాన్షియస్ ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవ్మెంట్ ఎందుకు జరిగింది? ఒకటి, సరైన విద్య, పొలిటికల్ యూనిఫికేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ద బ్రిటిష్, సోషియో రిలీజియన్స్ రిఫార్మ్ మూవ్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ తినకాతియ సిస్టమ్ ఆర్ చంపరాన్ మూవ్మెంట్? తినకాతియ సిస్టమ్ ఇంకో విధంగా చంపరాన్ సిస్టమ్ అంటారు. అకార్డింగ్ టు తినకాయ సిస్టమ్ ఆర్ చంపరాన్ మూవ్మెంట్, peasant had to sell their crops indigo at the price fixed by British planters. Champaran farmers requested Gandhi to help them. With the help of the Sardar Patel, Gandhi produced evidence for the long suffering of peasants and made the government to appointment and inquiry the committee. After inquiring, the government abolished the Tinakatiya system. Simon Commission. In 1927, the British government appointed Sir John Simon to lead a commission to assess the implementation of 1990 Act. There was no place for India leaders in the commission. Instead, the Congress party gave a call to boycott the commission. The Simon Commission members were greeted with the black flags and display boards with the words Simon go back అంటూ ఒక బోర్డ్స్ మీద రాసుకొని నల్ల ఫ్లాగ్స్ని ఎగరేస్తూ కమిషన్ ఏదైతే సైమన్ కమిషన్ని సార్ జాన్ సైమన్ ఇంప్లిమెంట్ చేశారో ఆ యాక్ట్ని సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేయడం జరిగింది. ఈవెన్ దో it faced opposition from all sections of society, Simon Commission completely its works and submitted its report to government. Vande Mataram movement in India. Its significant national movement. Vande Mataram movement was launched in response to partition of Bengal in 1905. Vande Mataram movement అనేది launched in response to the partition of Bengal in 1905 by Lord Curzon, then Viceroy of India. Anti-partition movement was started on 7th August 1905 with the slogan of Vande Mataram. Burning of foreign cloths అంటే ఫారెన్ యొక్క క్లాత్స్ని కాలబెట్టడం, ఇంకా స్వదేశీ యొక్క గూడ్స్ కానీ వాటి యొక్క ఇండస్ట్రియల్ కానీ వాటినన్నిటిని కాలబెట్టడానికి ఏర్పడడం జరిగింది. అలా స్టూడెంట్స్ అందరూ దీనికి స్వదేశీ యొక్క వస్తువుల్ని ఇంకా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క దానిని బైకాట్ చేయడం జరిగింది, తిరస్కరించడం జరిగింది. అలా 1907లో లాల్ లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్ వేర్ అరెస్టెడ్. తిలక్ వాస్ గివ్ సెవర్ పనిష్మెంట్ ఆఫ్ 6 years ఇంప్రిజన్మెంట్. జైలులో బాల్ గంగాధర్ తిలక్కి 7 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. Indian realized that they have to oppose the Britishers unitedly. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. 9th June 1920 Khilafat Committee accepted the Gandhiji's suggestions and asked him to lead the movement. The movement included the renunciation of all voluntary association with government and refusal to pay tax. అంటే పన్నుకు వ్యతిరేక చర్యంగా గవర్నమెంట్కి స్వచ్ఛంద సహకారంతో ఈ మూమెంట్ అనేది జరిగింది. తిలక్ స్వరాజ ఫండ్ వాస్ స్టార్టెడ్ టు ఫైనాన్స్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. బర్నింగ్ ఆఫ్ ఫారెన్ క్లాత్స్ వేర్ ఆర్గనైజ్డ్. ఆన్ 5th February 1922 కాంగ్రెస్ ప్రొసెషన్స్ ఎట్ చౌరీ చౌరా ఇన్ ఉత్తర్ ప్రదేశ్ వాస్ ఫైర్డ్ అపాన్ ద policy. Angry crowd attacked and burnt the policy station, causing death of 22 policemen. Gandhiji took very serious view of this incident and called off the non-cooperation movement. చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్లో February 5th 1922న
మంటలు చెలరేగేటట్టు చేయడం జరిగింది. అలా గుంపుల కొద్ది క్రౌడ్ అంతా గుంపులో ఉన్న వ్యక్తులందరూ పోలీస్ స్టేషన్ కాలబెట్టడం వల్ల 22 మంది పోలీసులు చనిపోయారు. అలా వచ్చింది నాన్ కోఆపరేషన్ మూమెంట్. హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ మూమెంట్. Annie Besant. Annie Besant is a Irish lady started the Home Rule movement in 1916 in Madras. Inspired by her, Tilak Bal Gangadhar Tilak also started this movement in Maharashtra. Home Rule to achieve the self-government from the village council to national parliament. The movement was intensified and became very popular in India. The British government arrested Annie Besant, Bal Gangadhar Tilak and other leaders due to non-support of Indian National Congress. Repression by the British movement gradually dissolved. Mountbatten Plan. Mountbatten came to India in 1946 as the last viceroy. His plan was partition of India. India Independence Act was passed in 1947 and India and Pakistan were separated on this basis of religions. మత కళాల వల్ల భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది. 1947లోనే ఇది ఏర్పడడం జరిగింది. స్టేట్ వాస్ ఇన్కోఆపరేటెడ్ ఇంటూ ద ఇండియన్ యూనియన్ త్రూ పోలీస్ యాక్షన్. నిజాం ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మాస్సరీ ఆర్ ఇన్సిడెంట్ టేక్ ప్లేస్. Jallianwala Wallabag massacre incident take place 13th April 1990 at Amritsar in the Jallianwala Bagh. The Government of India Act of 1935. The Government of India Act was passed after the Third Round Table Conference held London during November 1932. The Act provided for the establishment of a new system of government in provinces of the basis of provincial autonomy and federation of the center. అంటే మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నవంబర్ 1932 లండన్లో జరిగినప్పుడు గవర్నమెంట్ యాక్ట్ 1935 అనేది ఫెడరేషన్ ఎట్ ద సెంటర్ ఆటోనమీ అనేది ఏర్పడడం జరిగింది. ద ఫెడరేషన్లో వాజ్ టు బేస్డ్ ఏ యూనియన్ ఆఫ్ ద ప్రొవిన్స్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్. దానికి ఆఫ్టర్ ద పాసింగ్ 1935 యాక్ట్ అలా దానికి 1935 యాక్ట్గా కాంగ్రెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్ హెల్డ్ ద 1937. ద కాంగ్రెస్ ఫార్మ్ ద మినిస్ట్రీ ఇన్ 6 provinces. ఇంకోటి వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ, భారతీయ జాతీయ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది వాస్ ఏ కన్సీవ్డ్ బై మోహన్ సింగ్ అండ్ ఇండియన్ ఆఫీసర్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీని మోహన్ సింగ్ అనే వ్యక్తి చేపట్టడం జరిగింది. ఇండియన్ ఆఫీసర్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. ఇతను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఆఫీసర్గా మోహన్ సింగ్ అనే వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీని నడిపాడు. ద క్విక్ ఇండియన్ మూవ్మెంట్ గివ్ flip to INA. The real force to INA was added with the joining of Subhash Chandra Bose in 1943. Netaji reached the Singapore and set up headquarters of Indian National Army at the Rangoon and Singapore. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి సింగపూర్లో హెడ్ క్వార్టర్స్లో ఇండియన్ నేషనల్ ఆర్మీని చేరుకొని అక్కడ రంగూన్ ఇంకా సింగపూర్లో తను దీని డెవలప్మెంట్కి దోహదపట్టింది. ఇండియన్ నేషనల్ ఆర్మీని చాలా వరకు అభివృద్ధి దశలో చేసుకొచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెటప్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా ఎట్ సింగపూర్. He started his march against British India with the help of Japan. The plan of Indian National Army failed with the defeat of Japan. జపాన్ యొక్క ఓటమి ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్లాన్ అనేది ఫెయిల్డ్ అవ్వడం జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఇంకో విధంగా ఆజాద్ హిందీ ఫౌజ్ అంటారు. చివరికి ఇండియన్ నేషనల్ ఆర్మీ సక్సీడ్ ఇన్ టు హోల్డింగ్ అప్ the dropping spirit of nationalist at home.
It set an example of courage and patriotism. The public opinion was so emotionally strong that the sentence of Indian National Army officers were suspended and they were set free. Next is topic is integration of Indian states. All principal states except Kashmir, Hyderabad state and Jugandi joined in the Indian Union. మిగతా రాష్ట్రాలతో చూసుకుంటే కాశ్మీర్, హైదరాబాద్ ఇంకా జుగాంది అనేవి ఇండియన్ యూనియన్గా తీసుకోబడ్డాయి. వెన్ ద పీపుల్ ఆఫ్ ద జుగాంది రోస్ ఇన్ రివాల్ట్ ద ఇండియన్ గవర్నమెంట్ వాస్ ఫోర్స్ టు టేక్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ జుగాంద్. జుగాంద్ రోస్ తిరుగుబాటులో ఇండియన్ గవర్నమెంట్ ఫోర్స్ టు టేక్ ఓవర్ ద కంట్రోల్ జుగాంద్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫోర్స్ని తీసుకోగా ఒత్తిడిని చేయడం జరిగింది. Nizam of Hyderabad wanted to independent. Indian government took a police action. Nizam state was acceded into the Indian Union. When Pakistan threatened to inhabit Jammu and Kashmir, the Maharaja of Kashmir appealed to the Indian Union and signed the instrument of association. The Indian troops occupied Jammu and Kashmir and thus it became a part of India. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో భాగంగా ఏర్పడడానికి దోహదం పట్టింది. ఇన్ 1956 ద ఫ్రెంచ్ హ్యాండ్ ఓవర్ పాండిచేరి టు ఇండియా. 1956లో భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు పాండిచేరిని ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పీస్ఫుల్ మీన్స్ ఇన్ 1961 ఇండియన్ ఫోర్స్ మార్చ్డ్ ఇన్ టు గోవా అండ్ ఆక్యుపైడ్ ఇట్. By 1961, the integration of India state was completed. ఇలా మన భారతదేశానికి దేశాన్ని పోరాట కోసం ఎంతోమంది నేతలు వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా భారతదేశం యొక్క పోరాటం కోసం ప్రాణాలని త్యాగాలు చేశారు. అలా మనకు ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియాలో రావడం జరిగింది. ఇలా ఎంతో మార్పులు చెందుతూ వచ్చి మనలో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్లు ఏర్పడ్డాయి. నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇంకా ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క పదవులు పెరిగాయి. అలా పెరుగుతూ ఉండగా ఈ రాజకీయం అనేది ఒకటి పుట్టింది. దానితో అందరికీ డబ్బు మీద ఆశ పెరిగింది. పదవిన వ్యామోహం పెరిగి వాళ్ళు ఎన్నో ఆస్తుల్ని వెనకేసుకోవడం జరిగింది. కానీ మన భారతదేశం కోసం పోరాడిన నేతల యొక్క గుర్తింపు కోసం వాళ్ళ అక్షయ సాధన దేశాన్ని కోసం ఎంతో కృషి చేశారు. వాళ్ళు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ నేతలు డబ్బు అనే ఒక మదవంతతో ఇలాంటి సేవా సమితులు కూడా చేయట్లేదు. ప్రతిదానిలో డబ్బునే చూసుకునే విధంగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఇది ఇంకా వివరాల కోసం సివిక్స్లో రాజనీతి శాస్త్రంలో కూడా చెప్తాను. నెక్స్ట్ టాపిక్ సివిక్స్ గురించి చెప్తాను. దాంట్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, ఇంకా రాజకీయ నేతలు ఏ విధంగా దేశాన్ని పరిపాలించారో, భారతదేశం యొక్క దిశ ఎలా మార్పులు చెందిందో సివిక్స్లో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈజ్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ల్యాగ్ అయిన వీడియోని మీరు చూస్తూ బోర్ కొడుతుంది కావచ్చు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.